నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. ఏంటనంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ అంటే భయమా అనేది. ఫైర్ బ్రాండ్ అంటూ తనకు తానే గొప్పగా ఇమేజ్‌లిచ్చుకునే రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఇటీవల పార్లమెంట్‌లో చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలపై ఎందుకు నోరు మెదపలేకపోతున్నారు? సొంత పార్టీ నేతలు అటు పొన్నం ప్రభాకర్ గాని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు విరుచుకుపడుతుంటే, ముఖ్యమంత్రి మాత్రం మౌనముద్ర ఎందుకు వహించారు? ఈ మౌనం వెనుక ఉన్న అసలు కారణం ఓటుకు నోటు కేసా? లేక మోదీతో కుదిరిన మ్యాచ్ ఫిక్సింగ్ ఒప్పందమా అని అంటున్నారు. సరే, వివరాల్లోకి ఒకసారి వెళ్దాం. కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చారు. ఇంకా చెప్పాలి అంటే రక్తసిక్తాలతో ఏపీ నుంచి తెలంగాణను విడదీశారని తేజస్వి సూర్య షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై చేసిన కామెంట్ను యావత్ తెలంగాణ ఖండించింది. ఒక్క రేవంత్ రెడ్డి తప్ప. ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే అంశం. సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలొస్తే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో కౌంటర్ ఇవ్వాలి. కానీ 48 గంటలు గడిచినా ఆయన ఎందుకో సైలెంట్‌గా ఉన్నారు. ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇప్పటికై దీనిపై రేవంత్ రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయారని ఘాటుగా ఆరోపించింది. మరి రేవంత్ రెడ్డిని కట్టడి చేస్తున్న ఆ శక్తి ఏంటి? రాజకీయ విశ్లేషకుల మాటల ప్రకారం రేవంత్ మౌనం వెనుక ఉన్న ప్రధాన కారణం ఈడీ కేసులు. 2015లో ఓటుకు నోటు కేసు. ఇది రేవంత్ మెడకు చుట్టుకునుంది ఇంకా అది. అంతేకాదు, సోనియా, రాహుల్ గాంధీకి సంబంధించిన నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా రేవంత్ పేరు వినిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ బీజేపీని గట్టిగా విమర్శించారనుకోండి, కేంద్రం మళ్ళీ ఈ పాత కేసులను బయటకు తీస్తుందని, అప్పుడు తన పదవికే ఎసరు వస్తుందని రేవంత్ రెడ్డి భయపడుతున్నారా? అందుకేనా మోదీని బడే భాయ్ అంటూ శరణు కోరుతున్నారా? రేవంత్ రెడ్డి మీద మరో బలమైన ఆరోపణ కూడా ఉంది. అదేంటంటే, ఆయన పేరుకే కాంగ్రెస్, కానీ మనసంతా టీడీపీతోనే ఉందని. గతంలో తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టిన చరిత్రను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఒక్కసారి కూడా నోరారా జై తెలంగాణ అనకపోవడంపై కూడా చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మేలు చేసేలా బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టి లోపాయికారిగా ఒప్పందాలు చేసుకున్నారనే వార్తలు ఇటు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో కాదు, నేషనల్ కాంగ్రెస్ వర్గాల్లో కూడా, అంటే జాతీయ కాంగ్రెస్ వర్గాల్లో కూడా వినిపిస్తున్న మాట. తాజాగా ఆయన ఎన్డీఏ సమావేశానికి కూడా హాజరయ్యారు. టీడీపీ అటు బీజేపీ ఎంపీలతో రేవంత్ రెడ్డి చెట్టపట్టాలు వేసుకుని తిరిగిన వీడియోలు కూడా ప్రస్తుతం బయటకొచ్చాయి. దీంతో ఆయన పైకి కాంగ్రెస్ మనిషి అని, లోపలంతా కూడా బీజేపీ మనిషి అని గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి వైఖరిపై కాంగ్రెస్ ఒరిజినల్ నేతలు ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్నారు. మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఈ రకంగా విచిత్రంగానే వెళ్తున్నారు. ఎందుకనంటే, ఆయన మనిషి కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ మనసు మాత్రం టీడీపీలోనే ఉందని అంటూ ఉంటారు. దీనికి అనేక సాక్ష్యాలు కూడా కొంతమంది చూపిస్తున్నారు. తెలంగాణ టీడీపీ నేతలను కాంగ్రెస్‌లోకి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి ఒక రకంగా విజయవంతం అయ్యారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిని కాదని టీడీపీ నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తూ వచ్చారు రేవంత్ రెడ్డి. ఇక తాజాగా మొన్న జరిగిన రాజ్యసభ అభ్యర్థి ఎంపికలో కూడా కాంగ్రెస్ నాయకులను కాదని, మొదటి నుంచి తన వెంట నడిచిన వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు రావడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఇక బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోచారం, కడియం వంటి ఒకప్పటి టీడీపీ సీనియర్లను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారు. 40 ఏళ్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్న జీవన్ రెడ్డిని బయటికి పంపించడంలో కూడా రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రేవంత్ స్పందించకపోయినా అటు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు తేజస్వి సూర్యపై విరుచుకుపడ్డారు. ఇది పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు స్పష్టంగా బయటపెడుతోంది. రాహుల్ గాంధీ నాయకత్వంపై నమ్మకం లేకే పార్లమెంట్ ఎన్నికలకు ముందే బీజేపీ గెలుస్తుందనే సంకేతాలను రేవంత్ ఇస్తున్నారా అనే అనుమానాలు ఇక్కడ బలపడుతున్నాయి. మొత్తానికి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఇప్పుడు కత్తి మీద సాములా మారింది. ఓవైపేమో అధిష్టానం, మరోవైపు తనపై ఉన్న కేసులు, ఇంకోవైపు తన సొంత రాజకీయ భవిష్యత్తు. ఈ పరిస్థితుల్లో ఆయన తెలంగాణ ఆత్మగౌరవం కంటే తన స్వలాభాన్నే చూసుకుంటున్నారా?
అందుకేనా బీజేపీకి తల వంచుతున్నారు? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాలం మాత్రం దీనికి తప్పకుండా సమాధానం చెప్తుంది.